మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారనుకుంటున్నాను టీడీపీ. ఎందుకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఎక్కువ అవుతున్న కొలది మనుషులు సోమరపోతులు అయిపోతున్నారన్న. అందుకోసం అనేసి నాకు తెలిసేయడం అంటే అన్నిటికీ అలవాటు పడిపోయారు కాబట్టి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేసి. నెక్స్ట్ ఏంటంటే టీడీపీకి ఓటేస్తారు అనుకుంటున్నాను. చాలా వరకు ఏంటంటే పథకాలు అందుతూనే లేదండి. ఒక దాంట్లో వస్తుంది ఇంకో దాంట్లో పోతుంది, వచ్చేదే చూస్తున్నారు కానీ ఎంత పోతుంది అది కూడా తెలుస్తుంటుంది కదా. సో అందుకోసం అనేసి ఒక సైడ్ నుండి వచ్చేది ఒక 50% వస్తుంది, పోయేది ఒక 80% పోతుంది. సో అది గ్రహిస్తున్నారు. గ్రహించిన లాభం లేదన్న. మళ్ళీ స్టార్టింగ్లో మళ్ళీ 50% వస్తున్నారు అంటే మళ్ళీ ఇటే ఓటేస్తారు నేను అనుకుంటున్నాను. ఉద్యోగాలకు వస్తే ఏమి లేవన్న అంతా. హైదరాబాద్ అంటే నేను సాఫ్ట్వేర్, సో అందుకోసం ఇక్కడికి వచ్చాను అంతేన్న. కంపెనీలు వస్తాయా టీడీపీ ప్రభుత్వం వస్తే? ఉచిత హామీలు ఏ రాకపోయినా సరే ఉన్న హామీలు ఏ పోకుండా ఉంటే చాలన్న. డెవలప్మెంట్ జరుగుద్ది. రేపొద్దున ఏది ఏదైనా ఒక ప్లేస్ని ఏదైనా హైలైట్ చేయాలన్నా సరే టీడీపీ గట్రా వస్తే బాగా చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ ఏం అభివృద్ధి అవుతుందని నాకైతే అసలు అర్థం కావట్లేదన్న. ఎందుకంటే నేను వచ్చాను లాస్ట్ 2 months అయింది వచ్చాను. ఇంత ముందు ఆంధ్రాలోనే ఉన్నాను. సో నాకైతే ఏమీ అనిపించలేదు. ఏదో పార్టీ వచ్చిన స్టార్టింగ్లోనే ఏదో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. అన్నీ తర్వాత ఎక్కడక్కడ తొంగున్నారనమాట అందరూ కూడా. ఏమి పనులు అయినట్టయితే ఏమి అనిపించలేదు. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 150 సీట్లు వచ్చినాయి పోయినసారి వైసీపీకి, ఈసారి ఎన్ని వస్తాయి? అంటే నెగిటివిటీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా. ఉంది. ఇక్కడ ప్రజలు ఎటు సైడ్ వేస్తారు అంత మనం చెప్పుకోలేము. నా 25 సీట్స్ ఉన్నాయి, గెస్ట్ చెయ్యి. టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి? నాకు తెలిసి ఈసారి వైసీపీకి వస్తే 50 వస్తాయి అనుకుంటున్నాను అన్న. జనసేన ఉన్ని చంద్రబాబు నాయుడు వీళ్ళ అదే టీడీపీది అయితే దానికన్నా మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఎంత అని అంటే ఎంత అని చెప్పలేను, బట్ అందుకని మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఫామ్ చేసి టీడీపీ జనసేన.